ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల వ్యవధి మిగిలి ఉంది. పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? కర్నూలు ఓటర్ల నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని కానీ, తర్వాత ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మంచి మంచి అవకాశాలు, ఉపాధి దొరుకుతుందనేసి ఆశిస్తున్నాం. ఇంకొకటి ఏమంటే యువతకు మెయిన్గా ఉపాధి అవకాశాలు లేవు. ఇలాంటివన్నీ వస్తే బాగుంటుంది గవర్నమెంట్కి. ఉన్నా కానీ అభివృద్ధి అయితే చెందడం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అభివృద్ధి చెందుతున్నది మా అభిప్రాయం. పర్వాలేదు, గవర్నమెంట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. 50% మార్క్స్ ఇవ్వచ్చు. సంక్షేమ పథకాల ద్వారా అయితే 100% సక్సెస్ అయిందని అనుకుంటాము. యాక్చువల్గా డెవలప్మెంట్ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలని కోరుకునే వ్యక్తులు. స్కీమ్స్ అంటే బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ అనేది కొంచెం కనిపించలే. వాస్తవంలో చెప్పాలంటే గవర్నమెంట్ అభివృద్ధి అనేది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అది కూడా ఉంటే బాగుంటుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఈ గవర్నమెంట్కి 100% మార్క్స్ వచ్చేవి. అది ఏదో కాస్త తగ్గిందేమో అనిపించింది మనసు. కొంచెం అదొకటి లోపం అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మెయిన్గా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే క్యాపిటల్. రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని అనేది మనకు ఐడెంటిటీ. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ లేని రాష్ట్రంగా మన రాష్ట్రం వెళ్ళిపోయింది ఇండియాలో. అది ఒకటి. రాజధాని ఎనీహౌ మీకు గవర్నమెంట్కు ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజా సంక్షేమం అని ఉంటుంది. ప్రజా సంక్షేమం కోరి వాళ్ళు ఎక్కడ పెట్టి ఒకటే. ఏ విజయవాడ వాళ్ళు చెప్పిన ఏది అమరావతి అయినా ఓకే, లేకపోతే విశాఖపట్నమా, అది కాలే ఇది కాలే. ఈ 5 yearsలో ఏదీ కాలేదు. వాళ్ళు చెప్పిన 3 రాజధానులు కాలేదు. అట్ ద సేమ్ టైం అమరావతి డెవలప్ కాలే. నేనేమంటానంటే రాష్ట్రానికి రాజధాని అనేది కూడా సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. డెవలప్మెంట్ అనేది కూడా 50-50 ఉండాలి. అది లోపం అనిపించింది మాకు. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో మీకు మీ కుటుంబానికి ఏదైనా మేలు జరిగిందా? మేలు అంటే మేలేం పెద్దగా జరగలేదు. మేము నిరుద్యోగస్తులం ప్రస్తుతము, డిఎస్సి క్యాండిడేట్లమే. మాకు గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంకా డిఎస్సి కూడా పడాలే మనకు. ఈ వచ్చిన వెంబడే తొందరగా అంటే 6 months 7 months లోపల డిఎస్సిని వదులుతామన్నారు. కానీ లాస్ట్ 5 years అయిపోయింది. ముందులో అంటే ఎలక్షన్ ముందులో డిఎస్సి మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ అది వాయిదా వేయడం జరిగింది. దాంతోపాటుగా నిరుద్యోగులే కాకుండా యువకులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, తర్వాత మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. అన్నీ జరిగాయని చెప్పలేము, అన్నీ జరగలేదని కూడా చెప్పలేము. కాకపోతే చేంజ్ అయితే మాత్రం గవర్నమెంట్ కావాల్సిందే. అంటే ఎంఎన్ఏ విషయం చెప్పండి సార్. ఎంఎన్ఏలో అయితే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు బాగున్నాయి, కానీ ఏం అభివృద్ధి జరగలేదు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ లభించింది. దానివల్ల ఎస్సీ బీసీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అది ప్రతి ఒక్కరికి చాలా వరకు బెనిఫిట్సే ఉన్నాయి. కానీ ఎంఏలో మాత్రం నేను లోకల్ లీడర్స్ ఏం డెవలప్ చేయలేదు. అది మాత్రం గ్యారెంటీ. ఓన్లీ బైపాస్ రోడ్లో డెవలప్ చేస్తున్నారు, కానీ విలేజ్లో పోస్తుంది. లోపల ఊర్లో పోతే పరమ చండాలం రోడ్స్ ఏమీ బాగుంది. నెక్స్ట్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వైఎస్ఆర్ అవ్వచ్చు.